హాయ్ అండి. భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనే క్వశ్చన్ వస్తది. నౌఏడేస్ ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం. భార్యాభర్తలు విడిపోతున్నారు. పిల్లల కోసం గొడవలు పడుతున్నారు. పిల్లలు నా దగ్గర అంటే నా దగ్గర అని గొడవలు పడుతుంటారు. ముందు ఇంత గొడవలు పడే బదులు ఇద్దరు కలిసి ఉంటే పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు కదా! ఇద్దరి మధ్యలో ఇద్దరి పెంపకంలో పిల్లలు బాగా పెరుగుతారు. కానీ అది ఆలోచించకుండా గొడవలు పడుతుంటారు. విడిపోయి పిల్లల కోసం మళ్ళీ గొడవ పడుతుంటారు. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో జరిగిన ఇష్యూ చెప్తాను. ఇద్దరు భార్యాభర్తలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటారు. బాగానే సంపాదిస్తుంటారు. అయినా వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించాలి అన్న ఆశతోటి యూఎస్‌కెళ్ళాలని ప్లాన్ చేస్తారు. అయితే భార్యకి వీసా వస్తది. భర్తకి వీసా రాదు. అయితే ఇంకా భార్య యూఎస్ ఎళ్ళిపోయింది. ఇంకా భర్త, పిల్లలు ఇంకా పిల్లల నానమ్మ, తాతయ్య అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్తుంటారు. ఇంకా ట్యూషను, ఇంకా ఇల్లు అంతా ఓకే. అంతా బానే జరుగుతూనే ఉంటది. అయితే ఈ ఒక 1 ఇయర్ అవుతూ ఉంటదనమాట. భార్య యూఎస్‌కెళ్ళిపోయి. ఈ 1 ఇయర్ గ్యాప్‌లో మెల్లిమెల్లగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా అయిపోయి ఇగ ఇగ తను చెప్పేసిద్ది ఇగ, "నువ్వు నాకొద్దు. నా పిల్లల్ని మా అమ్మ, నాన్నతో పంపించు. వాళ్ళొస్తారు. వాళ్ళు తీసుకెళ్తారు" అని చెప్పిద్ది. ఇంకా అటు అత్తమామలు కూడా వచ్చి, "పిల్లల్ని పంపించు. మా అమ్మాయి తీసుకెళ్ళిపోమంది. ఇంకా మీ దగ్గర ఉంచాం. మా పిల్లలు మాకిచ్చేసేయి. నా కూతురు పిల్లల్ని" అని చెప్పి వీళ్ళు గొడవ చేస్తారు. అటు భార్య కూడా ఫోన్‌లో గొడవ పెడుతుంటది. "నా పిల్లల్ని మా అమ్మ, నాన్నకిచ్చి పంపించు" అనేసి. ఇంకా అసలు రచ్చ రచ్చ అయితదనమాట ఇగ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఇటు నానమ్మ, తాతయ్య గూడా వీళ్ళు మా ఇంటి వారసులు, మా ఇంట్లో ఉండాలి, మేము పంపించమని వీళ్ళు గొడవ. పిల్లలు ఎక్కడెళ్ళిపోతారోనని వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్తారు. ఆ నానమ్మ, తాతయ్య పెద్ద వయసు కదా! అయితే ఇంకా ఈ తండ్రి ఈ మధ్యలో వీళ్ళందరి మధ్య సతమతమవుతుంటాడు. ఏం చేయాలో అర్థం గాదు. పిల్లలు ఎక్కడ దూరమైపోతారోనని టెన్షన్ అతనికి. అయితే ఇలాంటి విషయాలు ఈ మధ్య చాలా చాలా చూస్తున్నాము. చాలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడేంటంటే ఈ కేస్‌లో తను యూఎస్‌లో ఉండి గొడవ చేస్తుంది. ఇండియాలోనే ఉండి గొడవలు పడేవాళ్ళు చాలామందున్నారు. అయితే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒకటి చెప్తాను వినండి. తల్లి ఎప్పుడైనా సరే అంటే పిల్లలకి 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఫీడింగ్ అవసరం. సో, అప్పుడు తల్లి అవసరం చాలా అవసరం పిల్లలకి. అందుకని తల్లి దగ్గర ఉండాలి మైనర్‌లు అనేసి అంటారు. కానీ అది ఎంతవరకు అంటే ఫీడింగ్ ఇచ్చే వరకు 5 ఏళ్ల వరకు. 5 ఏళ్ళు దాటిందంటే అటు పిల్లల కస్టడీ తండ్రి దగ్గరైనా ఉండొచ్చు, తల్లి దగ్గరైనా ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరూ విడిపోతే కనుక అంటే డైవర్స్ తీసుకోకుండా విడిపోయి సెపరేట్‌గా ఉంటే కనుక తల్లి మెయింటెనెన్స్ కూడా వేసుకొని పిల్లల కోసం, తన కోసం తన ఫుడ్డు, షెల్టర్ అనేసి, మెడిసిన్ ఖర్చు, పిల్లల ఫీజులని మెయింటెనెన్స్ కూడా తీసుకుంటారు కదా! అంటే మీకక్కడ అర్థమైపోతుంది. అంటే అక్కడ తండ్రిది బాధ్యత ఉంది అని చెప్పి. సో, పిల్లలు 5 ఏళ్ళు దాటింది అంటే అటు ఎక్కడైనా ఉండొచ్చు. పిల్లలు తల్లి దగ్గర కానీ, తండ్రి దగ్గర కానీ. అయితే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన కేస్‌లో అయితే ఇప్పుడు తను యూఎస్‌లో ఉండి బెదిరిస్తుంది. పిల్లల్ని పంపించు వాళ్ళ అమ్మ నాన్నతో అనేసి. తను అసల ఆ తండ్రి ఆ పిల్లల్ని ఎవ్వరి దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ 5 ఏళ్లలోపు ఫస్ట్ ప్రియారిటీ తల్లిది. ప్రైమరీ కస్టడీ. నెక్స్ట్ తండ్రి కస్టడీలో ఉండాలి పిల్లలు. ఎవ్వరి కస్టడీలో ఉండడానికి లేదనమాట. తండ్రే ఫస్ట్ ప్రియారిటీ. తల్లి తర్వాత. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ తల్లి ఇక్కడ దగ్గర లేనప్పుడు, ఇప్పుడు తండ్రి అత్తమామలకి వాళ్ళకెందుకు అప్పజెప్తాడు పిల్లల్ని? అసలు అప్పజెప్పాల్సిన అవసరమే లేదు. తన దగ్గరే ఉంచుకోవాలి. అయితే ఒకవేళ తల్లి ఇండియాకొచ్చి పిల్లల్ని పంపించు అని అడిగినప్పుడు, తండ్రి ఇంకొక పని చేయొచ్చక్కడ. అంటే మనకి గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది పిల్లల కస్టడీ కోసం. అయితే ఈ యాక్ట్ ప్రకారం తండ్రి కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు కోర్ట్‌లో. అలా వేసుకున్నప్పుడు పిల్లల్ని తండ్రికి ఇవ్వొచ్చనమాట కోర్టు. అంటే అటు తండ్రికైనా ఇవ్వచ్చు, ఇటు తల్లికైనా ఇవ్వచ్చు. అంటే అక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కేస్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. ఫ్యామిలీ మ్యాటర్స్ వెరీ, వెరీ సెన్సిటివ్. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా ఆలోచిస్తుంటది కోర్టు. ఎలా అంటే తల్లిదండ్రులలో ఇప్పుడు ఇద్దరి దగ్గర ఎవరి దగ్గర ఉంటే పిల్లలు సేఫ్‌గా ఉంటారు. ఎక్కడ హ్యాపీగా ఉంటారు. అలాగే ఈ తల్లిదండ్రులకేమన్నా క్రిమినల్ హిస్టరీ ఉందా? మెంటల్ హెల్త్ బావుందా? వీళ్ళకి ఎవరికి అప్పజెప్పినా సరే పిల్లల భవిష్యత్తు బావుంటుందా లేదా?
వీళ్ళు పిల్లల కస్టడీ ఇచ్చిన తర్వాత వీళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారా లేదా? సంపాదన ఉందా లేదా? పిల్లలకి అవసరమైన ఫీజులు కట్టగలుగుతారా లేదా? మెడికల్ గానీ, క్లాత్స్ కానీ ఇవన్నీ కొనివ్వగలుగుతారా? వాళ్ళకి ఎక్స్‌పెన్సెస్ చాలా ఖర్చవుతది గదా! పిల్లల ఖర్చు బాగానే ఉంటుంది. సో, ఈ ఖర్చు వాళ్ళకి పెట్టగలుగుతారా లేదా? ప్రతి పాయింట్ ఆలోచిస్తది. అలాగే పిల్లలు ఎవరి దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారని పిల్లల్ని కూడా అడుగుతారు. వాళ్ళకి అంటే పిల్లలు ఇక్కడ, అక్కడ 2 చోట్ల ఉంటే వాళ్ళకి అర్థమైపోతది గదా! పిల్లలు ఎక్కడ హ్యాపీగా ఉంటారనేది. అందుకే పిల్లల్ని గూడా అడుగుతారు. ఇలా ప్రతి ఒక్క పాయింట్ ఆలోచించి పిల్లల కస్టడీ అటు తల్లికి కానీ, తండ్రికి కానీ ఇస్తారు. అయితే ప్రతి కేస్‌లో తండ్రికివ్వరు, ప్రతి కేస్‌లో తల్లికివ్వరు. 2 వైపులా జూస్తారు. ఎక్కడ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనుకుంటారో పిల్లల్ని వాళ్ళ కస్టడీకి ఇచ్చేస్తారు. అయితే నెక్స్ట్ పార్టీ పిల్లల్ని చూడాలి అనుకుంటే విజిటింగ్ రైట్స్ కోసం ఇంకొక పిటిషన్ ఏసుకోవచ్చు. అయితే ఈ పిటిషన్ ఏసుకున్నప్పుడు కూడా కోర్ట్ ఆలోచిస్తది. కొన్ని కేసెస్‌లో ఒక 1 మంత్లీ ఒక్కసారి ఇస్తది. లేకపోతే మంత్లీ 2 టైమ్స్ ఇస్తది. లేకపోతే వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ ఇవ్వచ్చు. లేదంటే ఓన్లీ ఒక రోజులో ఒక 2, 3 అవర్స్ ఇవ్వచ్చు. ఇలా అక్కడ గూడా సిట్యుయేషన్‌ని బట్టి ఇస్తారు. అంటే ఎలా అంటే అంటే ఆ పిల్లల సేఫ్టీ అండ్ అన్నీ ఆలోచిస్తారు. వీళ్ళకిస్తే వీళ్ళు ఓకేనా? కాదా? అన్నీ చూసుకొని ఇలా ఇవ్వచ్చనమాట కోర్టు. సో, ఫ్రెండ్స్ మీకు మీ ఇలాంటి సిట్యుయేషన్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటిది జరిగితే గనక ఇలా పిల్లల కస్టడీ కోసం గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ ప్రకారం కస్టడీ పిటిషన్ కోసం కోర్టులో కేస్ ఫైల్ చేసుకోవచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమాత్రం కూడా లేదు. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళుంటే ఇన్ఫర్మేషన్